వెల్కమ్ టు మై ఛానల్ బుక్స్ డొనేషన్. సో టుడే బుక్స్ డొనేషన్ టాపిక్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఆ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అండ్ దీని ఫ్యూచర్స్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియో నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి. అలాగే పైథాన్ అనేది ది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ Python is a most powerful programming language also. Python is a high level programming language also. పైథాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నామంటే, మనం రాసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సిస్టమ్కి అర్థమవుతుంది, అలాగే ప్రోగ్రామర్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా మనం అంటాం. బికాస్ మనం రాసే ప్రోగ్రాము ప్రోగ్రామర్కి అర్థమవుతుంది, అలాగే మెషిన్కి కూడా అర్థమవుతుంది. అందుకే ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా మనం అంటాం. అండ్ పైథాన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని కలిపి డిజైన్ చేసిందే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఈజీ టు రీడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈజీ టు లెర్న్, ఈజీ టు మెయింటైన్. పైథాన్ యూజ్ చేసి మనం చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు ఏదైనా సరే డెవలప్ చేయొచ్చు. పర్టికులర్గా ఇదే చేయాలి అని ఏమీ లేదండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం చేసే పనులు పైథాన్తో చేయొచ్చు, అలాగే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్తో చేసే పనులను కూడా మనం పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు. ఎందుకంటే ద మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని, ద మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసిందే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని యూజ్ చేసి మనం చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు ఏదైనా సరే చేయొచ్చు. అండ్ పైథాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని, మొబైల్ అప్లికేషన్స్లోని, యూఐ అప్లికేషన్స్లోని, సైంటిఫిక్ అప్లికేషన్స్లోని, ఇమేజ్ ప్రాసెసింగ్లోని, అలాగే ఐఓటీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. అండ్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తాము. యూఐ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి ఫ్రేమ్వర్క్స్ డిజాంగో అండ్ ఫ్లాస్క్ని కూడా యూజ్ చేస్తామండి. అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి మనం చూస్తుంటాం కదా, క్యాలిక్యులేటర్స్ అవి వస్తుంటాయి. సో అవి కూడా మనం పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. అలాగే ఎవరైనా సరే ఆల్రెడీ మార్కెట్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, చాలా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, దాని వై పైథాన్ అంటే కనుక జస్ట్ మీరు చూడండి, ఇంతకుముందు ప్రీవియస్గా మనం అందరం కూడా కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళం. ప్రెజెంట్ చూసినట్టయితే అందరి చేతిలోని కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో కీప్యాడ్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఎవరు కానీ వేరేది ఇన్వెంట్ చేయకపోతే ఈరోజు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ చూసినట్టయితే ఆల్రెడీ కీప్యాడ్లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. సేమ్ లైక్ దట్ పైథాన్ కూడా అంతే అండి. ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫ్యూచర్స్ దీంట్లో ఉంటాయి, ఆల్రెడీ ఉన్న స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో ఫ్యూచర్స్ కూడా దీంట్లో ఉంటాయి, అలాగే ఎక్స్ట్రా ఫ్యూచర్స్ కూడా ఇందులో ఉంటాయి. దీన్ని ఇన్వెంట్ చేసింది గిడియో. ఈయన ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట క్లబ్ చేసి, అలాగే ఆల్రెడీ ఉన్న స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని కూడా తీసుకొచ్చి ఒక చోట క్లబ్ చేసి పైథాన్ అనేది డిజైన్ చేశారు. సో ఆల్రెడీ వాటిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని రెక్టిఫై చేసి మాడిఫై చేసి చాలా ఈజీగా డిజైన్ చేశారు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఈయన ఏం చేశాడంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి, అలాగే డిఫరెంట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని కొన్ని ఫ్యూచర్స్ అన్నిటిని తీసుకొచ్చి అందులో ఉన్న కాంప్లెక్సిటీస్ అన్నీ అవాయిడ్ చేసి చాలా ఈజీగా దీన్ని డిజైన్ చేశారు. ఏ లాంగ్వేజ్ నుంచి ఏ ఫ్యూచర్స్ తీసుకొచ్చారంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ ఆఫ్ సి, oops concepts from C++, scripting languages features from Perl and Shell script, modular programming features from Modular 3, syntax from C and ABC languages. సింటాక్స్కి వచ్చేసరికి సి అండ్ ఏబిసి లాంగ్వేజెస్. ఇలా ఈయన ఏం చేశాడంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో అందులోని ఫ్యూచర్స్ని, అలాగే మార్కెట్లో ఉన్న మోస్ట్ పాపులర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో వాటిలోని ఫ్యూచర్స్ని తీసుకొచ్చి అక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని రెక్టిఫై చేసి మాడిఫై చేసి చాలా ఈజీగా పైథాన్ అనేది డిజైన్ చేశారు. ఎవరైనా సరే మిమ్మల్ని ఇప్పుడు పైథాన్ ఏం చేయగలదు, దాన్ని యూజ్ చేసి మనం ఏం చేయగలమని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అడిగితే కనుక సింపుల్గా ఒక డాష్ పెట్టి మీకు నచ్చింది ఫిల్ చేసుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేసే పనిని పైథాన్ చేస్తుంది, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చేసే పనిని కూడా పైథాన్ చేస్తుంది.
పైథాన్ యూజ్ చేసి మనం చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు ఏదైనా చేయొచ్చు. సో, ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసే పనిని పైథాన్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చేసే పనిని కూడా పైథాన్ చేస్తుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఫ్యూచర్స్‌ని, అన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్‌లో ఫ్యూచర్స్‌ని కలిపి డిజైన్ చేసిందే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇది యూజ్ చేసి మనం చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు ఏదైనా సరే చేయొచ్చు. సో, సింపుల్‌గా డాష్ పెట్టి ఫిల్ చేసుకోమని చెప్పి కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. అండ్ పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఈజీ టు రీడ్, ఈజీ టు మెయింటైన్, and it's a object oriented programming language. We can develop small projects to large projects by using python. సో పైథాన్ యూజ్ చేసి మనం ఏదైనా చేయొచ్చు. అండ్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో చాలా స్ట్రాంగ్, చాలా పవర్ఫుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కానీ, ఆల్రెడీ మార్కెట్లో చాలా పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఉన్నాయి. సో ఆ ప్లేస్‌లో పైథాన్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే పర్ల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని తీసుకుంటున్నాను. పర్ల్ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎఫిషియంట్ ఫర్ స్ట్రింగ్స్ ప్యాటర్న్ మ్యాచింగ్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. పర్ల్ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రింగ్స్‌ని ప్యాటర్న్ మ్యాచింగ్ బాగా చేయగలదు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని యూజ్ చేసి. మనం ఏమైనా ప్యాటర్న్ మ్యాచ్ చేయాలంటే ద బెస్ట్ ఈస్ పర్ల్. నౌ పర్ల్ ప్లేస్‌లో పైథాన్‌ని కంపేర్ చేస్తే పైథాన్‌ని ఎందుకు యూజ్ చేయాలి? సో, పర్ల్‌లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే పవర్ఫుల్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి ఇది ఎక్కువ సింబల్స్‌ని యూజ్ చేస్తుంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం గానీ, అవి ఆపరేట్ చేయడం గానీ ప్రోగ్రామర్‌కి చాలా కష్టమవుతుందనమాట. అదే పైథాన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే ఆ వర్క్ అనేది చాలా సింప్లిఫై చేస్తుంది పైథాన్ అనేది. సో, పెర్ల్‌లో ఉన్న డ్రాబ్యాక్ అయితే ఇదండి. సో, ఇదేంటంటే ఆహ్, పవర్ఫుల్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎక్కువ సింబల్స్‌ని యూజ్ చేస్తుంది. సో, అయన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక ఆపరేటర్‌కి, సో, అవన్నీ కూడా మోడిఫై చేస్తూ వచ్చింది పైథాన్. సో, ఆల్రెడీ పర్ల్‌లో ఉన్న ఫీచర్స్ ఉంటాయి. వాటిలో ఉన్న డ్రాబ్యాక్స్‌ని కొంచెం మోడిఫై చేసి వచ్చింది మనకి పైథాన్. సో, ఇలాగా ఆహ్, ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో గానీ, ఆల్రెడీ ఉన్న స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్‌లో కానీ ఆ డ్రాబ్యాక్స్ అన్నిటిని కూడా మోడిఫై చేసుకుంటూ మనకి పైథాన్ అనేది డిజైన్ చేశారు. ఇది చాలా ఈజీ. సో, మీకు ఆల్రెడీ తెలుసు. ఆహ్, ఫస్ట్ మనకి అందరికీ తెలిసింది సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ తర్వాత మనకొచ్చింది సి ప్లస్ ప్లస్. సి ప్లస్ ప్లస్ తర్వాత జావా. నౌ జావా తర్వాత వచ్చింది పైథాన్. సో, ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ చూసుకుంటే గనక అందులో కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ. సో, ఆ కాంప్లెక్సిటీ ఎక్కువుంది కాబట్టి దాన్నంతా మోడిఫై చేసుకుంటూ కొంచెం ఈజీగా డిజైన్ చేసింది సి ప్లస్ ప్లస్. జావా ఈజ్ సింప్లిఫైడ్ ద ప్రోగ్రామింగ్ బర్డెన్స్ ఆఫ్ సి అండ్ సి ప్లస్ ప్లస్ డెవలపర్స్. జావా అనేది సి ప్లస్ ప్లస్‌ని కూడా సింప్లిఫై చేసుకుంటూ వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి. సో, నౌ పైథాన్ ఏంటంటే పైథాన్ మేడ్ ప్రోగ్రామింగ్ మోర్ ఈజియర్ దెన్ జావా. జావా కంటే కూడా చాలా ఈజియర్ ప్రోగ్రామింగ్ మనకి పైథాన్ ఇస్తుంది. సో, ఇలాగా ఒక్కొక్క ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీని తగ్గించుకుంటూ ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకొచ్చింది. సో, ఫస్ట్ వచ్చి సి, తర్వాత సి ప్లస్ ప్లస్, తర్వాత వచ్చి జావా, తర్వాత వచ్చి నౌ పైథాన్. పైథాన్ అనేది జావా కంటే కొంచెం మోర్ ఈజియర్ దాన్ జావా. సో, ఇది ప్రోగ్రామింగ్‌కొచ్చేటప్పటికి మీ అందరికీ అర్థమవుతుంది. అండ్ అందరికీ చాలా డౌట్ ఉంటుంది. సో, ముందుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది ఐడియా లేదు మాకు. సి గానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా గానీ ఏది ఐడియా లేదు. సో, నౌ పైథాన్ అనేది మాకు అర్థమవుతుందా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుందండి. సో, ఏంటంటే సి గానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా గానీ వచ్చి ఉంటే గనక అందులో రాసే ప్రోగ్రామింగ్ ప్రాసెస్ ఇదంతా మీకు ఐడియా ఉంటుంది. సో, ఆ ప్రాసెస్ చూసి మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందనమాట. సో, ఆ ప్రోగ్రామ్‌లో మనం అలా రాసాము. సో, ఈ ప్రోగ్రామ్‌కొచ్చి మనం ఇలా రాస్తున్నామని ఎక్కువ నాలెడ్జ్‌ని గెయిన్ చేయడానికి చాలా ప్లస్ అవుతుంది. ఇన్ కేస్ మీరు సి గానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా గానీ ఏది నేర్చుకోలేదు. ఫస్ట్ మీరు ఇదే నేర్చుకుంటున్నారు పైథాన్. సో, ఓకే. ఫుల్ నాలెడ్జ్ అనేది పైథాన్ మీద పెట్టినా కానీ మీకు పైథాన్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో, ముందు వేరే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా పెద్ద
ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. బట్ ఇన్ కేస్ వస్తే గనక అందులో మనం ఏం రాసేవాళ్ళం, సో అలా రాసేవాళ్ళం కాబట్టి దాని నుంచి ఇది ఇలా రాస్తున్నాం. సో ఇది వెరీ ఈజీ అని మనకి అర్థమవుతుంది. సో ప్రోగ్రామింగ్‌కి వచ్చేటప్పటికి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామే తీసుకోండి. హలో వరల్డ్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు సిలో గానీ, జావాలో గానీ చూసినట్టయితే మనం కర్లీ బ్రేసెస్ ఎన్నైతే ఓపెన్ చేసామో అవన్నీ క్లోజ్ చేయాలి. అలాగే ఫంక్షన్స్‌ని కాల్ చేసుకోవాలి. ఇంత లెంథీ ప్రాసెస్ ఉంటది. ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలంటేనే 3-4 లైన్స్ రాయాలి మనం కోడ్‌ని. అదే పైథాన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే జస్ట్ సింగిల్ లైన్‌తో మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని ప్రింట్ చేయొచ్చు. జావాలో కానీ, సిలో కానీ మనం ఆ ప్రోగ్రామ్‌ని సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, ఆ తర్వాత రన్ చేయాలి. కానీ పైథాన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే హలో వరల్డ్ ప్రోగ్రామే ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పి రాసినట్టయితే వెంటనే హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో అంత ఈజీగా ఉంటుంది పైథాన్. సో ముందు మీకు ఆ నాలెడ్జ్ సి మీద గానీ, జావా మీద గానీ నాలెడ్జ్ ఉంటే గనక క్లియర్ ఐడియా రావడానికి ప్లస్ అవుతుంది. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఎనఫ్. బేసిక్ నాలెడ్జ్ అందులో హలో వరల్డ్ ప్రోగ్రామ్ బేసిక్ నాలెడ్జ్ ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా! వాటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు. ఆహ్, అవి ఉండి ఇవి నేర్చుకుంటున్నప్పుడు మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇన్‌కేస్ లేకుండా పైథాన్‌నే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదే మాకు ఫస్ట్ లాంగ్వేజ్ అని చెప్పి అనుకున్నా సరే ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముందు చెప్పినట్టే. బికాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై యూజింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజెస్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్‌ని కలిపి డిజైన్ చేసిందే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, అగైన్ చెప్తున్నాను దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని యూజ్ చేసి మనం చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు ఏదైనా సరే చేయొచ్చు. అంటే ఫర్ సపోజ్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో చేసే ప్రాజెక్ట్‌ని మనం పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు. వేరే పై వేరే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి చేసే ప్రాజెక్ట్‌ని కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఆహ్, పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ద పవర్‌ఫుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్‌ని అన్నిటిని కలిపి ఏదైతే డిజైన్ చేసామో అదే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, దీన్ని యూజ్ చేసి మనం చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు ఏదైనా చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని మీ సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అలాగే పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలి అనేది అలాగే ఆహ్, పైథాన్ ప్రోగ్రామ్‌ని ఒక ఫైల్‌లో సేవ్ చేసి అది పైథాన్ ప్లాట్‌ఫామ్ మీద ఎలా రన్ చేయాలి అనేది చెప్తాను. సో, డైరెక్ట్‌గా పైథాన్ ప్రోగ్రామ్‌ని పైథాన్ ప్లాట్‌ఫామ్ మీద ఎలా రన్ చేయాలో ఒకటి చెప్తాను. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్‌ని ఒక ఫైల్‌లో రాసుకొని పెట్టుకొని, సేవ్ చేసుకొని, దాన్ని తీసుకొచ్చి పైథాన్ ప్లాట్‌ఫామ్ మీద ఎలా రన్ చేయాలనేది సెకండ్ చెప్తాను. సో, 2 యూజ్‌ఫుల్. అండ్ ఫస్ట్ ఏదైనా సరే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ నుంచే స్టార్ట్ చేస్తాం కదండీ! సో, ఫస్ట్ నేను మీకందరికీ నాలెడ్జ్ ఉంటే గనక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సిలో ఎలా రాస్తాం హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది, జావాలో ఎలా రాస్తాం అనేది నేను ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో, సిలోకొచ్చేటప్పటికి మీకు తెలుసు కదా! ఇంక్లూడ్ stdio.h వాయిడ్ మెయిన్ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్. ఎన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసామో అన్నీ క్లోజ్ చేయాలి. అలాగే జావాలోకొచ్చేటప్పటికి పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ హలో వరల్డ్. సో, జావాలోకొచ్చేటప్పటికి హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇలా రాస్తున్నాం. సో, సిలో ఇలా రాస్తున్నాం, జావాలో ఇలా రాస్తున్నాం. సో, స్టెప్స్ అనేవి చూసారు కదా! ఇది సిలోని, జావాలోని హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడానికి మనం యూజ్ చేసే స్టెప్స్. ఓకే. సో, పైథాన్‌లో చెప్పేటప్పటికి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అవి 2 గుర్తుపెట్టుకోండి. అలాగే ఛానల్‌ని గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో, నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకొస్తాయి. అండ్ సో, ప్రీవియస్ స్క్రీన్‌లో చూపించాను కదా! హలో వరల్డ్ ప్రోగ్రామ్‌కి సిలో గాని, జావాలో గాని అవి గుర్తుపెట్టుకోండి. సో, పైథాన్‌లో ఎలా రాస్తామో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చెప్తాను. ఇన్‌స్టాల్ చేయడానికి క్రోమ్ ఓపెన్ చేయండి ఫస్ట్. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత python.org అని టైప్ చేయండి. python.org. సో, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్‌లో మీకు డౌన్‌లోడ్స్ ఉంది కదా! డౌన్‌లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఈ డౌన్‌లోడ్స్ మీద మీకు ఓఎస్ ఏదైతే ఉందో విండోస్ అయితే విండోస్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత లేటెస్ట్ రిలీజ్ ఏదైతే ఉందో పైథాన్ అది చూపిస్తుంది. సో, లేటెస్ట్ రిలీజ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది.
సో లేటెస్ట్ రిలీజ్ మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన తర్వాత డౌన్ సైడ్‌కి వెళ్ళండి. బాటమ్ డౌన్ సైడ్‌కొచ్చేసిన తర్వాత కింద డౌన్‌లోడ్స్ దగ్గర ఆల్ రిలీజెస్ ఉంది కదా! ఆల్ రిలీజెస్ మీద క్లిక్ చేయండి. ఆల్ రిలీజెస్ మీద క్లిక్ చేశారు కదా! సో ఆల్ రిలీజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేటెస్ట్ వెర్షన్స్ అని చూపిస్తుంది. సో లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ లేటెస్ట్ వెర్షన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి డౌన్‌లోడ్ మీద. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ప్లేస్ ఓపెన్ అవుతుంది. సో అగైన్ డౌన్‌కి రండి. అగైన్ డౌన్‌కొచ్చిన తర్వాత ఆల్ రిలీజెస్‌కి వెళ్ళండి. ఆల్ రిలీజెస్‌కి వెళ్ళిన తర్వాత డౌన్‌లోడ్ పైథాన్ అని అక్కడ మీకు చూపిస్తుంది కదా! లేటెస్ట్ వెర్షన్ యెల్లో కలర్ మార్కు దాని మీద క్లిక్ చేయండి. సో కార్నర్‌లో మీకు చూపిస్తుంది కదా! ఫైల్ ఎక్స్‌టెన్షన్ అని చెప్పేసి అది డౌన్‌లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో కంప్లీట్‌గా అది డౌన్‌లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వన్స్ అది డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. ఇట్స్ స్టిల్ డౌన్‌లోడింగ్. సో వన్స్ ఇది డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలండి. సో కార్నర్‌లో ఉంది కదా! ఫైల్ ఎక్స్‌టెన్షన్ మనకది డౌన్‌లోడ్ అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో దీన్ని ఓపెన్ చేయండి. సో అది ఓపెన్ చేశారు కదా! ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ అండి కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ కింద చూసారు కదా! యాడ్ పైథాన్ పాత్ అని ఉంది కదా! ఆ చెక్ బాక్స్‌ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అని ఉంది కదా! ఆ చెక్ బాక్స్‌ని కూడా టిక్ మార్క్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. సో ఈ ఇన్‌స్టాలేషన్ అనేది ఇంకా ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు యెస్ మీద క్లిక్ చేయండి. యెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఇది డౌన్‌లోడ్ అవుతూ ఉంటుంది దీని ప్రాసెస్. సో కంప్లీట్‌గా డౌన్‌లోడ్ అయ్యే వరకు చూడండి. వన్స్ ఇది డౌన్‌లోడ్ అయిపోయాక ఇది మీ సిస్టమ్‌లో వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఈ పైథాన్‌ని మీ సిస్టమ్‌లో ఎలా ఓపెన్ చేయాలనేది ఈ డౌన్‌లోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక చూపిస్తాను. ఇక్కడ మీరు ఇంక చేయాల్సిందేం లేదు. ఆటోమేటిక్‌గా అది ఇంకా మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. వన్స్ ఇలా డౌన్‌లోడ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మీరు స్టార్ట్‌లోకెళ్ళి పైథాన్ అని చెప్పి సెర్చ్ ఇవ్వండి. ఇక్కడ పైథాన్ ఐడీఈ అని చూపిస్తుందండి. పైథాన్ ఐడీఈ దాన్ని క్లిక్ చేయండి. అదే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫామ్. సో, పైథాన్ ఐడీఈ ఓపెన్ చేయండి. స్టార్ట్‌లోకెళ్ళి పైథాన్ అని సెర్చ్ చేస్తే పైథాన్ ఐడీఈ ఓపెన్ చేయండి. సో, నాకిదొచ్చింది గదా! ఇక్కడ 3 గ్రేటర్ థాన్ సింబల్స్ ఉన్నాయి కదా! దీన్నే పైథాన్ ప్రాంప్ట్ అంటామండి. పైథాన్ ఆ 3 గ్రేటర్ థాన్ సింబల్స్ చూపిస్తున్నాయి కదా! దాన్నే మనం పైథాన్ ప్రాంప్ట్ అంటాం. ఇక్కడ నుంచే మనం పైథాన్ కోడ్ అనేది రాసుకోవడం స్టార్ట్ చేస్తామనమాట. ఆ 3 గ్రేటర్ థాన్ సింబల్స్ ఉన్నాయి కదా! ఆ 3 గ్రేటర్ థాన్ సింబల్స్ నుంచి మనం పైథాన్ కోడ్ అనేది రాయటం స్టార్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి. దాన్ని పైథాన్ ప్రాంప్ట్ అంటాం. సో, నేను ఇంతకు ముందు చెప్పాను కదా! సి లాంగ్వేజ్‌లో కానీ, జావాలో కానీ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడానికి ఎన్ని లైన్స్ పడుతున్నాయని. సో, ఇక్కడ చూడండి పైథాన్‌కొచ్చేటప్పటికి ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పి నేను చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను. సో, ఎంటర్ కొట్టగానే నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. సో, దీన్ని నేనేమి సేవ్ చేయలేదు, కంపైల్ చేయలేదు, రన్ చేయలేదు. జస్ట్ పైథాన్ ప్లాట్‌ఫామ్ మీద ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాను. వెంటనే హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో, జస్ట్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ లాగే ఉంటుందండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జస్ట్ సింపుల్ ఆహ్, ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లానే ఉంటుంది. సో, ఇక్కడ హలో వరల్డ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి సింగిల్ లైన్‌లో ఫినిష్ అయిపోయింది. చూసారు కదా! ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాను. జస్ట్
హెలో వరల్డ్ అనేది నాకు వెంటనే ప్రింట్ అయిపోయింది. అలాగే మీకు ఆల్రెడీ సి గాని, జావా గాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఐడియా ఉంటే గనక తెలుస్తుంది. 2 నంబర్స్‌ని ఎడిషన్ చేయాలంటే అందులో మనం ఏ, బి వాల్యూస్‌ని ఇంటిజర్సా, ఫ్లోట్ వాల్యూస్ ఇస్తున్నామా అనేది ఆ వేరియబుల్ టైప్స్‌ని ముందే డిక్లేర్ చేయాలి. ఏ ఇంట్ ఏ, బి అని, ఫ్లోట్ ఏ, బి అని. ఆ తర్వాత కిందకొచ్చేటప్పటికి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇలా డిక్లేర్ చేయాలి సిలో గాని, జావాలో గాని. బట్ పైథాన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, అలా మనం ఏమైతే వాల్యూ తీసుకుంటున్నామో అది ఇంటిజర్ అని, ఫ్లోట్ అని మనం ఇక్కడ ఈ ప్లాట్‌ఫామ్‌లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఇన్‌బిల్ట్ ఇది ఇన్‌బిల్ట్‌గా ఇది కన్సిడర్ చేసుకుంటుంది. మనం ఇచ్చే ఏ వాల్యూ అయినా సరే అది ఏ టైప్ అనేది దానికి తెలుసు. ఫర్ సపోజ్ అది ఎలా అనేది నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. సిలోని, జావాలోని అయితే గనక ఇంటిజర్ అని, ఫ్లోట్ అని ప్రోగ్రామ్‌కి ముందే మనం అసైన్ చేసుకొని అప్పుడు వాల్యూస్‌ని అసైన్ చేస్తాం. అది ఏ టైపో డిక్లేర్ చేసిన తర్వాత మనం వాల్యూస్‌ని అసైన్ చేస్తూ ఉంటాం సిలోని, జావాలోని. బట్ పైథాన్‌కొచ్చేటప్పటికి అలాంటి యు అలాంటిదేం అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం వాల్యూస్‌ని తీసేసుకోవచ్చు. అది ఏ వాల్యూ అనేది అదే కన్సిడర్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. అంటే ఇదేం టైపు అని చెప్పి ప్రోగ్రామ్ నాది. టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. సో, ఎంటర్ కొట్టగానే ఏమిచ్చింది? ఇంట్ అని ఇచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇది టైప్ ఆఫ్ ఏ అంటే ఇంట్ అని ఇచ్చింది. అంటే ఇంటిజర్ అని చెప్తుంది. సో, ఇన్‌బిల్ట్‌గా మనం ఇచ్చే వాల్యూని అది ఇంటిజరా, ఫ్లోట్ వాల్యూవా అని చెప్పి దానికదే కన్సిడర్ చేసుకుంటుంది. సో, ఇక్కడ మనం అది ఇంటిజర్, ఫ్లోట్ ఇలాంటి వాల్యూస్‌నేమి మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు పైథాన్‌లో. సో, డైరెక్ట్‌గా వాల్యూస్‌ననేవి మనం అసైన్ చేసుకోవచ్చు. సి అండ్ జావా లాంగ్వేజ్‌కొచ్చేటప్పటికి మనం అది వేరియబుల్ టైప్ అనేది ముందే డిక్లేర్ చేయాలండి. అప్పుడే మనం ప్రోగ్రామ్ రాయడం అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి సి అండ్ జావా ఆర్ స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్. బికాజ్ మనం అందులో వేరియబుల్ టైప్స్ ఏమనేది డిక్లేర్ చేయాలి. మనం తీసుకునే వాల్యూస్‌ని ముందునే డిక్లేర్ చేసి, ఆ తర్వాత వాల్యూస్ అనేది అసైన్ చేయాలి. బట్ పైథాన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అని అంటాం. సో, ఇక్కడ మనం ఏమీ డిక్లేర్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా అదే కన్సిడర్ చేసుకుంటుంది. దట్స్ ద రీజన్ సి అండ్ జావా ఆర్ స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్. పైథాన్ ఈస్ డైనమికల్లీ typed programming. It is dynamically typed programming. Python is dynamically typed programming. సో, నౌ మీకు ఆల్రెడీ జావాలో గానీ, సీలో గానీ చూసే ఉంటారు. సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని ప్రోగ్రామ్‌ని ఎన్ని లైన్స్‌లో రాస్తున్నారు అని ఐడియా ఉండే ఉంటుంది. సో, ఐడియా లేకపోయినా పర్లేదు. సో, పైథాన్ లాంగ్వేజ్‌లో సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని ఎలా రాస్తాం? సో, పైథాన్‌లో సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని ఎలా రాస్తాం? అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నంబర్స్‌ని ఎలా రాస్తాం? ప్రోగ్రామ్ ఎలా రాస్తాం పైథాన్‌లో? సో, సీలో గానీ, జావాలో గానీ ఐడియా ఉంటే పర్లేదు. సో, అంత లైన్స్ రాసేవాళ్ళం కదా! వేరియబుల్ టైప్స్‌ని డిక్లేర్ చేసేవాళ్ళము. సో, ఇక్కడ అదంతా చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా రాయొచ్చు. అదెలా అనేది ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే ఓకే. ఐడియా లేకపోయినా పర్లేదు. సో, సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని పైథాన్‌లో ప్రోగ్రామ్ ఎలా రాస్తామనేది ఇప్పుడు చూపిస్తాను. సో, ఆల్రెడీ చెప్పాను కదండీ! 3 గ్రేటర్ థాన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పైథాన్ ప్రాంప్ట్ అంటాం. 3 గ్రేటర్ థాన్ సింబల్స్ ఉన్నాయి కదా! దాన్ని పైథాన్ ప్రాంప్ట్ అంటాం. అక్కడి నుంచే మనం పైథాన్ కోడ్ అనేది రాసుకోవాలి. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఏ, బి ఈజ్ ఈక్వల్ టు 10, 20 అని చెప్పి తీసుకున్నాను. ఏ, బి ఈజ్ ఈక్వల్ టు 10, 20 అని చెప్పి తీసుకున్నాను. సో, నాకిక్కడ ఎర్రర్ వచ్చిందండి. ఎందుకొచ్చిందంటే నేనక్కడ ఏ, బి తీసుకోలేదు. ఏ డాట్ బి అని తీసుకున్నాను. సో, ఏ డాట్ ఎప్పుడన్నా సరే వేరియబుల్స్‌ని కానీ, నంబర్స్‌ని కానీ సెపరేట్ చేయాలంటే ఓన్లీ కామా మాత్రమే యూజ్ చేయాలి. ఏ అదర్ సింబల్స్‌ని కాదు.
2 నంబర్స్‌ని సెపరేట్ చేయడానికి కామా మాత్రమే యూజ్ చేయాలి. సో, ఇక్కడ నేను A, B ఈజ్ ఈక్వల్ టు 10, 20 అని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తుందంటే A అనేది 10 కింద కన్సిడర్ అవుతుంది. B అనేది 20 కింద కన్సిడర్ అవుతుంది. అంటే 2 నంబర్స్‌ని సెపరేట్ చేస్తున్నాం అనమాట కామాతో. సో, A అనేది 10, B అనేది 20. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఈ రెండిటిని సమ్ కావాలి. ఎడిషన్ కావాలి. A ప్లస్ B కావాలి. సో, నేనేం చేస్తున్నానంటే A ప్లస్ B. నౌ పైథాన్ నా ప్రోగ్రామ్ ఏంటి? ప్రింట్ A ప్లస్ B. సింపుల్‌గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ప్రింట్ A ప్లస్ B అని. వెంటనే మీకు 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరేమీ వేరియబుల్ టైప్స్‌ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లెంథీ ప్రాసెస్ కూడా ఉండదు. జస్ట్ ప్రింట్ A ప్లస్ B అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే వెంటనే మీకు సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ A, B ఈజ్ ఈక్వల్ టు 10, 20 అని చెప్పి తీసుకున్నాను. సింపుల్‌గా. మీన్స్ A అంటే 20 అని, B అంటే A అంటే 10 అని, B అంటే 20 అని కన్సిడర్ చేసిన తర్వాత ప్రింట్ A ప్లస్ B అన్నాను. వెంటనే నాకు 30 అని చెప్పి ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ నేనేం చేస్తానంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. A, B ఈజ్ ఈక్వల్ టు 50, 20 అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ నాకేం ప్రోగ్రామ్ కావాలి? సబ్ట్రాక్షన్ కావాలి. ప్రింట్ A మైనస్ B అన్నాను. వెంటనే నాకు 30 వచ్చింది. అంటే 50 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30 కదా! సో, ప్రింట్ A మైనస్ B అంటే 30 ఇచ్చింది. ఇక్కడ నేనేమి ఇంటిజర్ టైప్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. జస్ట్ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చానంతే. ప్రింట్ A మైనస్ B. ముందుగా వాల్యూస్‌ని అసైన్ చేశాను. వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాను. వెంటనే నాకు అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. సో, ఇంత ఈజీగా ఉంటుందండి పైథాన్ లాంగ్వేజ్ అనేది. చాలా సింగిల్ స్టేట్మెంట్‌లో మనం కోడ్ అనేది రాయొచ్చు. హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని ముందు చూసారు. అక్కడ ఏం చేసాం? ప్రింట్ హలో వరల్డ్ అనగానే హలో వరల్డ్‌ని ప్రింట్ చేసింది. ఇక్కడ మీరు సమ్ ఆఫ్ 2 నంబర్స్‌కి వచ్చేటప్పటికి ఏం చేసాం? A, B ఈజ్ ఈక్వల్ టు 10, 20 అంటే Aని 10 A ఈజ్ ఈక్వల్ టు 10 అని అసైన్ చేసాం. B ఈజ్ ఈక్వల్ టు 20 అని అసైన్ చేసాం ఫస్ట్ స్టెప్‌లో. 2 నంబర్స్‌కి వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత ప్రింట్ చేయమని చెప్పి A ప్లస్ Bని ప్రింట్ చేయమన్నాం. వెంటనే అది సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఇచ్చింది. అలాగే 2 నంబర్స్‌ని అసైన్ చేసి ప్రింట్ A మైనస్ B అనగానే ఆ 2 నంబర్స్ సబ్‌ట్రాక్షన్స్‌ని మనకిచ్చింది. సో, ఇక్కడ లెంథీ ప్రాసెస్ ఏమీ లేదు. జస్ట్ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాము. సింగిల్ స్టేట్మెంట్‌కే మనకిక్కడ అవుట్‌పుట్ వచ్చింది. ఇక్కడ మనం ప్రోగ్రామ్‌ని ఏమి సేవ్ చేయలేదు, కంపైల్ చేయలేదు, రన్ చేయలేదు. అలాగే ఇది డైరెక్ట్ పైథాన్ ప్లాట్‌ఫామ్ మీద రాయడం ఇప్పటి వరకు చూసాం. అలాగే పైథాన్ ప్రోగ్రామ్‌ని ఆల్రెడీ ఒక ఫైల్‌లో రాసి పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి పైథాన్ ప్లాట్‌ఫామ్ మీద ఎలా రన్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. దీనికోసం మీరేం చేయాలంటే నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలండి. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఫైల్ దగ్గరికెళ్ళి న్యూ ఫైల్‌ని తీసుకొని ఆహ్, ఏదో ఒక నేమ్ పెట్టుకోవచ్చు. హెల్లో వరల్డ్ డాట్ పీవై, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై, పైథాన్ డాట్ పీవై అని చెప్పి కానీ డాట్ పీవైతో మాత్రమే ఫైల్‌ని సేవ్ చేయాలి. నేనిక్కడ పైథాన్ డాట్ పీవై అని చెప్పి సేవ్ చేసుకున్నాను. దీన్ని నేను డి డ్రైవ్‌లో సేవ్ చేశానండి. ఫైల్‌లోకెళ్ళి న్యూ ఫైల్ తీసుకొని పైథాన్ డాట్ పీవై అని తీసుకొని దాన్ని డి డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఉంది కదా! నేనొక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్‌ప్లనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇది జస్ట్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఉన్న ఒక ఫైల్‌ని తీసుకొచ్చి పైథాన్ ప్లాట్‌ఫామ్ మీద ఎలా రన్ చేయాలి అని చెప్పడానికి ఒక ప్రోగ్రామ్‌ని నేనిక్కడ రాస్తున్నాను. సో, ఇక్కడ నేను స్పేస్ ఇచ్చానండి. ఇఫ్ తర్వాత ప్రింట్‌కి ఇది ఇండెంటేషన్ గ్యాప్ అంటాం. ఈ ఇండెంటేషన్ గ్యాప్ ఏంటంటే ఒక బ్లాక్ కింద కన్సిడర్ చేస్తుందనమాట. ఆల్రెడీ జావా గాని, సి గాని మీకు ఐడియా ఉంటే ఇఫ్, ఎల్స్ బ్లాక్స్ యూజ్ చేస్తాం కదా! అలానే ఇందులో కూడా బట్ ఇక్కడ ఏంటంటే స్పేస్ యూజ్ చేస్తాం. స్పేస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అదొక బ్లాక్ కింద కన్సిడర్ అవుతుంది. అక్కడ మనం కర్లీ బ్రేసెస్‌ని యూజ్ చేస్తాం కదా! ఇక్కడికొచ్చేటప్పటికి స్పేస్‌ని యూజ్ చేస్తామనమాట. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఎక్స్ వాల్యూ 10 తీసుకొని ఎక్స్ వాల్యూ 10 అయితే గనక ప్రింట్ ఎక్స్ వాల్యూ ఈస్ 10 అని లేకపోతే ఎక్స్ వాల్యూ ఈస్ నాట్ 10 అనే ప్రోగ్రామ్‌ని నేను ఒక ఫైల్‌లో రాసుకొని సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. జస్ట్ ప్రోగ్రామ్ గురించి నేను తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. జస్ట్ ఇలా నేను ఒక ప్రోగ్రామ్‌ని రాసుకొని పైథాన్ డాట్ పీవై అని చెప్పి డి డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నాను. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఓకే. తర్వాత స్టార్ట్‌లోకెళ్ళి కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ :cd పైథాన్, పైథాన్, పైథాన్ డాట్ పీవై. పైథాన్ డాట్ పీవై అంటే తెలిసిందే కదా! మనం ఫైల్‌ని ఏదైతే నేమ్‌తో సేవ్ చేసామో థర్డ్ స్టెప్‌లో అదే నేమ్‌ని యూజ్ చేయాలి.
ఫస్ట్ స్టెప్కి వచ్చేసి డి కోలన్, తర్వాతకు వచ్చేటప్పటికి ఎంటర్ కొట్టి సిడి పైథాన్, తర్వాతకు వచ్చేటప్పటికి పైథాన్ స్పేస్ పైథాన్ డాట్ పీవై. ఇక్కడ నేను ప్రోగ్రామ్ని పైథాన్ డాట్ పీవై కింద సేవ్ చేశాను కాబట్టి పైథాన్ స్పేస్ పైథాన్ డాట్ పీవై. ఇన్ కేస్ మీరు వేరే నేమ్తో సేవ్ చేస్తే కనుక ఆ నేమ్తో పెట్టాలి. ఇలా చేయగానే నెక్స్ట్ ఎంటర్ కొట్టేటప్పటికి మీకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అన్ని అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.